నమస్కారం. మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఒక సందేహం వస్తుంది. అసలు ఈ ప్రపంచంలో నా విలువ ఏంటి అని పక్కవారు మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, లేదా మన ప్రతిభను ఎవరో గుర్తించినప్పుడు మన మీద మనకే నమ్మకం పోతుంటుంది. మీ విలువ కూడా అంతే. ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పే ఒక చిన్న కథను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ విన్నాక మీ జీవితం పట్ల మీకున్న దృక్పథం ఖచ్చితంగా మారుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఒక యువకుడు తన గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నా జీవిత విలువ ఏమిటి అని అడిగాడు. గురువు ఒక మెరిసే రాయినిచ్చి, దీని విలువ ఎంతో కనుక్కో, కానీ దీన్ని మాత్రం అమ్మకు అని చెప్పారు. మొదట ఆ యువకుడు ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్తే, అతను 10 యాపిల్ పండ్లను ఇస్తాను, ఆ రాయిని నాకు ఇచ్చేయి అన్నాడు. తర్వాత ఒక గొర్రె కాపరి దగ్గరికి వెళ్తే, అతను 2 గొర్రెలు ఇస్తానన్నాడు. చివరగా ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్తే, అతను ఆ రాయిని పరీక్షించి ఆశ్చర్యపోతూ, ఇది వెలకట్టలేని వజ్రం, నా ఆస్తి అంతా ఇచ్చినా ఇది నాకు రాదు అన్నాడు. ఒక వస్తువు విలువ అది ఉన్న చోటును బట్టి, చూసే కళ్ళను బట్టి మారుతూ ఉంటుంది. నువ్వు ఎవరో తెలియని వారు నిన్ను తక్కువగా అంచనా వేయచ్చు, కానీ నీ విలువ నిన్ను గుర్తించే వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. తప్పుడు వ్యక్తుల మధ్య ఉండి నీ విలువను తగ్గించుకోకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆపిల్ వ్యాపారికి అది ఒక రాయిలాగే కనిపించింది, కానీ రత్నాల వ్యాపారికి మాత్రం దాని అసలు విలువ తెలిసింది. మీరు కూడా అంతే. మిమ్మల్ని తక్కువ చేసే వారి మధ్య అస్సలు ఉండకండి, ఉండి బాధపడకండి. మిమ్మల్ని గుర్తించే వ్యక్తుల దగ్గర మాత్రమే మీ విలువ అనేది పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేసేలాగా మోటివేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.